మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంఆర్ఓ గారు మా చేతికి ఇచ్చినారు. వాళ్ళు మారిపోయినరు, కొత్త ఎంఆర్ఓ వచ్చింది. ఆ తర్వాత మేము ఇల్లులోకి పోయినాం. ఇల్లులోకి పోయిన రోజు 2-3 ఉన్నారు. ఆ ఇల్లులో కబ్జా చేసుకొని మళ్ళీ మూడో రోజు మేము పోయే తలకు వాళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు అని వెంటనే తెలిసి వాళ్ళు దాంట్లో కబ్జాలకు కూర్చున్నారు. మమ్మల్ని రాణిస్తలేరు, కొట్టనికి వస్తున్నారు. మమ్మల్ని ఎవరు ఎన్నిసార్లు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినా ఎంఆర్ఓ మమ్మల్ని పట్టించుకుంటలేదు. ఇవాళ చేస్తా రేపు చేస్తా అని అంటుంది. మేము కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. ఇంతవరకు అందరిని అడిగినాం, అందరు ఆఫీసర్లను అడిగినాం. ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అని చెప్తున్నారు. మాకు ఇంకా తొందరగా తక్షణమే ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కళావతి. మాకు జూలైలో అలాట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పటికీ 7 months అవుతుంది. ఆల్రెడీ మేము అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. లాస్ట్ 20 days బ్యాక్ వచ్చాము. 15 days తర్వాత రండి అని ఎంఆర్ఓ మేడం చెప్పారు. ఎంఆర్ఓ కూడా చేంజ్ అయ్యారు కాబట్టి 15 days తర్వాత రమ్మని చెప్పారు. అక్కడ మొత్తం వాళ్ళని ఖాళీ చేపించేసి మాకు స్థలాలు మాకు ఇచ్చేస్తాము, మీ డబుల్ బెడ్రూమ్స్ మీకు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళని ఖాళీ చేపించలేదు. మాకు అలాట్మెంట్ ఇచ్చినా సరే మాకు హ్యాపీనెస్ లేదు అసలు. ఎందుకంటే మాకు ఇది వచ్చిన హ్యాపీనెస్ కూడా దీనికి తిరగడానికే మేము చాలా ప్రయాస పడిపోతున్నాము. అటుపక్క ఇంట్లల్లో రెంటులు కట్టుకోలేని పరిస్థితి మాది. దయచేసి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు ఈ రోజే ఈ క్షణమే తక్షణమే మా డబుల్ బెడ్రూమ్లు మాకు ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాము. నేను వీళ్ళకు మద్దతుగా నేను వచ్చాను, మద్దతుగా మాట్లాడుతున్నాను. గతంలో 7 నెలల క్రితము ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో ప్రతాపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు పట్టాలు అనేది అందజేశారు. అందజేసిన తక్షణమే పట్టాలు తీసుకొని ప్రతాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు అనేటువంటి వారు వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఎక్కడి వారు అని చెప్పేసి వాళ్ళు మాపై అడిగారు. అడిగినప్పుడు మేము మేడిపల్లి వాసులం అని చెప్పేసి అన్నప్పుడు మేడిపల్లి వాళ్ళు ఇక్కడ రావద్దు, మేము ప్రతాపురంలో డబుల్ బెడ్రూమ్లు కట్టారు, మా గ్రామానికే చెందుతాయి కానీ మీ గ్రామస్తులు మాత్రం ఈ ప్రతాపురానికి రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి దౌర్జన్యంగా మాపై తిడుతూ కొట్టడానికి కూడా మా దగ్గర మా మీదకి వచ్చినప్పుడు మేము సరే మంచిది అని చెప్పేసి ఎవరైతే మనకు పట్టాలు అందజేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే మంచిదయ్యా వాళ్ళపై నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు. మా బెడ్రూములు మాకు కేటాయించిన బెడ్రూములు మాకు తక్షణమే ఇల్లీగల్ గా ఉన్న వాటి వాళ్ళను తక్షణమే అక్కడి నుంచి తొలగించి లీగల్ గా వచ్చినట్టు వాళ్లకు మా బెడ్రూమ్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు డ్యూ టు లాటరీ అండ్ డిప్ సిస్టమ్ ద్వారా అలాట్ అయిన బెనిఫిషరీస్ ఇక్కడ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఒరిజినల్ బెనిఫిషరీస్ డ్యూ టు ప్రొసీజర్ వీళ్ళకి అలాట్ అయ్యింది. బట్ ఇంతకుముందు లోకల్ బెనిఫిషరీస్ అని చెప్పి లోకల్ ప్రజలు మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయమై పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్లాను ఆ ఇష్యూని. అక్కడ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ వస్తే నేను ఇమ్మీడియట్గా దానిపైన చర్య తీసుకుంటాను.